హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బైద్యనాథ్ వారి త్రిఫలా చూర్ణం గురించి తెలుసుకుందాం. ఈ త్రిఫలా చూర్ణాన్ని నేను అమెజాన్లో పర్చేజ్ చేయడం జరిగింది. ఇది మంచిగా పనిచేస్తుంది. ఈ త్రిఫల చూర్ణంలో కొండ ఉసిరి, కరక్కాయ, తానికాయలు అనే 3 కాయల పొడులు కలయిక వల్ల ఈ చూర్ణం తయారవుతుంది. ఈ 3 చూర్ణాలని సరైన మోతాదులో కలపటం వల్ల దీని ప్రభావం మంచిగా ఉంటుంది. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే పాలలో కానీ, పాలు తేనె 2 కలిపి దాంట్లో ఒక చెంచా, మీకు కావలసిన మోతాదుని బట్టి అర చెంచా, 2 చెంచాల వరకు తీసుకోవచ్చు. అంటే ఒకేసారి 2 చెంచాలు కాదు, ఒక చెంచా, 2 గ్రాముల నుంచి ఒక రోజుకి 5 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఈ యొక్క వైద్యుని సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినట్లు ఎలా పడితే అలా తాగటం కాదు. ఫస్ట్ 1/2 టీ స్పూను, తర్వాత 1 టీ స్పూన్ వరకు. మీకు ఇది తాగటం వల్ల లైట్గా మోషను ఫ్రీగా రాని వాళ్ళకైతే మోషన్ ఫ్రీగా వస్తుంది. అలా మోషన్ ఫ్రీగా ఉండేవాళ్ళైతే దీన్ని కొంచెం తక్కువగా తాగటం మంచిదనే చెప్పాలి. ఇది ఎలా తాగాలంటే దీన్ని వేడి నీటిలో కలిపి కషాయంలాగా తాగాలి. అయితే దీన్ని ఎప్పుడు తాగితే మంచిది? రాత్రివేళ భోజనం తర్వాత పడుకునే ముందు ఒక అర్ధగంట ముందు తాగాలి. అంటే భోజనం తర్వాత కొద్దిసేపు ఒక అర్ధగంట ఆగి, ఆ అర్ధగంట తర్వాత తాగి ఇంకొక అర్ధగంటకి పడుకుంటాం అనగా దీన్ని త్రాగాలి. దీన్ని సీల్ ఇలా తీసాము మేము. దీంట్లో టీ స్పూన్ పెట్టేసి తీసుకొని ఒక గ్లాసు వేడి నీళ్ళలో వేసుకొని త్రాగాల్సి ఉంటుంది. దీన్ని పాలు తేనెతో కలిపి తీసుకోవచ్చు అని కూడా చెప్పాము. మరీ ఎక్కువగా తీసుకోకూడదు. 2 నుంచి 5 గ్రాముల లోపే మనం తీసుకోవాలి పర్ డే. లేదా ఒక రోజుకి 1 చెంచా నుండి 1 చెంచాన్నర టీ స్పూన్ వరకు త్రాగొచ్చు. ఇది వైద్యుని సలహా మేరకు లేదా 5 గ్రాముల లోపు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా త్రాగకూడదు. అయితే ఇది మీరు త్రాగటం వల్ల దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ అంటే ఏంటి? మన ఉదర భాగం, పొట్టలో ఉండే రకరకాల ప్రాబ్లమ్స్ని ఇది నయం చేస్తుంది. తర్వాత టైప్ 2 డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. షుగరు బాగా తక్కువ ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోకూడదు, ఇంకా తగ్గుతుంది అన్నమాట. అయితే కంట్రోల్లో ఉండేటట్లు దీన్ని తీసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. ఈ త్రిఫల చూర్ణం ఆయుర్వేద షాపుల్లో కూడా లభిస్తుంది. ఈ చూర్ణం వల్ల ఆకలి బాగా వేస్తుంది, పెద్ద పేగు శుభ్రపడుతుంది. ఇది కళ్ళకు కూడా చాలా మంచిదన్నమాట. కంటి చూపు తక్కువగా ఉన్న వాళ్ళకి, కొంచెం మసకలు ఉన్న వాళ్ళకి, కళ్ళజోడు వాళ్ళకి ఈ త్రిఫల చూర్ణం తాగడం వల్ల కంటి చూపు పెరుగుతుంది. మన చర్మానికి చర్మ వ్యాధులు ఉన్నా కానీ చాలా తగ్గుతుందన్నమాట. లివర్కు కూడా చాలా మంచిది ఇది. తర్వాత ఇది ఏజింగ్ సమస్యను, అంటే ముసలితనం కానివ్వండి, అలాంటివి రాకుండా చేస్తుంది. జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. అయితే కొంతమంది పిల్లలకి జ్ఞాపక శక్తి ఉండదు. ఆ పిల్లలకు కూడా జ్ఞాపక శక్తి పెరిగేలా చేస్తుంది. దీంట్లో హెచ్ఐవిని అడ్డుకునే శక్తి కూడా ఉంది. క్యాన్సర్ కణాలను కూడా నయం చేసే శక్తి ఉంది దీనికి. అయితే దీని గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే
మలబద్ధకం ఉన్నవాళ్ళు అంటే మోషన్ ఫ్రీగా రాని వాళ్ళు దీనిని వాడితే మోషన్ ఫ్రీగా అవుతుంది. ఇది 100% ష్యూర్ అనమాట. ఇది బాగా పనిచేస్తుంది. అయితే దీన్ని 2 గ్రాముల నుంచి 5 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఇది ఫ్రీ మోషన్ వచ్చేలా చేస్తుంది. ఇది బాగా పనిచేస్తుంది. అందువల్ల ఎలాంటి మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దీన్ని వాడండి, తప్పకుండా తగ్గుతుంది. కానీ వైద్యుని సలహా మేరకు మాత్రమే వాడండి. ఇది మీరు వాడినట్లయితే ఫ్రీ మోషన్ రాని వాళ్ళు తాగినట్లయితే, వేడి నీళ్ళలో కలుపుకొని తాగినట్లయితే ఇది మిమ్మల్ని పొద్దున్నే లేపుతుందన్నమాట. అందుకని ఈ బైద్యనాథ్ త్రిఫలా చూర్ణాన్ని వాడి చూడండి. ఇదే కాకుండా వేరే ఏ కంపెనీలైనా మీ ఇష్టం వచ్చింది కొనుక్కోండి, చూడండి. ఇదైతే మేము వాడుతున్నాం, మంచిగా పనిచేస్తుందని అర్థమైంది. ఇదైతే బాగా పనిచేస్తుంది. అందువల్ల మీరు కూడా వాడి చూడండి. మీ మోషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ఉన్నా కానీ, జుట్టు కూడా ఇది తాగటం వల్ల నల్లబడుతుంది. అయితే ఇది 90 రోజులకి మించి తాగకూడదని చెప్తూ ఉంటారు. అది కూడా ఒకసారి మీ పరిగణనలోకి తీసుకొని 90 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఆపి చూడాలి. మీ జీర్ణక్రియ వరకు ఇది తాగటం వల్ల చాలా వరకు మెరుగుపడుతుంది. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి.